6000 పెన్షన్ పెంచేదాకా 6000 పెన్షన్ పెంచేదాకా ఈరోజు గత ప్రభుత్వము మాకు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఆ హామీలను ఇప్పటి వరకు నెరవేర్చనందున మా రాష్ట్ర కమిటీ మరి మా జాతీయ కమిటీ ఆదేశాల మేరకు గత 16 తారీఖు నుండి 23వ తారీఖు వరకు ప్రతి జిల్లాలో దీక్షా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ యొక్క దీక్ష కార్యక్రమాల్లో భాగంగానే మన మహబూబ్నగర్లో కూడా ఈరోజు ఈ యొక్క మా హామీల పైన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ దీక్షలు గత మా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా మేనిఫెస్టోలో పెట్టినటువంటి వికలాంగుల పెన్షన్ 6000, మరి అదేవిధంగా వికలాంగుల శాఖను స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ శాఖను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు లేవు. మరి మాకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అవన్నీ కాకుండా మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలైంది. ఆ ప్రభుత్వము వికలాంగుల పైన చిన్న చూపు చూస్తూ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందువల్ల ఈరోజు 16 తారీఖు నుండి 23 తారీఖు వరకు దీక్షా కార్యక్రమాలు చేపడుతూ 26వ తారీఖు రోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన మాన్యశ్రీ మన్నకృష్ణ గారు మాకు అధ్యక్షత వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి ఈ వికలాంగుల పైన మీరు ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అయ్యా, సకలాంగులకు కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు, అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుపోతా ఉన్నారు. కోట్లాది రూపాయలు ఉన్నటువంటి నాయకులకు, రైతులకు కూడా రుణమాఫీ చేశారు. మరి అదే వికలాంగులకు ఎందుకు మీరు చేయదలుచుకోలేదు? మరి వికలాంగులు అంటే మీకు అంత చిన్న చూపా అని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సభాముఖంగా కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వము మాకు ఎందుకు ఒక శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖను కూడా ప్రతిపత్తి కల్పిస్తామన్నారు. ఆ గతంలో ప్రభుత్వము ఆ పక్కకు పెట్టినటువంటి శాఖను మాకు స్వయం ప్రతిపత్తి కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎలాంటి సబ్సిడీ కార్యక్రమాలు అనేటివి కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఆ యొక్క సబ్సిడీలు ఇస్తూ మరి బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులను కూడా సరైన రీతిలో తీసుకొని మాకు సరైన పద్ధతిలో బ్యాక్లాగ్ పోస్టులు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెన్షన్ 6000 పెంచుతామని, ఇతర చేయూత పెన్షన్లు మొత్తం 2016 ఉన్నటువంటి పెన్షన్లు 4000 ఇస్తామని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టి డిసెంబర్ నుంచే వికలాంగులకు 6000, వృద్ధుల వితంతులకు 4000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా కూడా కనీసము వికలాంగులు, వృద్ధుల వితంతుల పెన్షన్ మీద మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ మందకి సమాధికారి నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. 26 లోపు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వికలాంగులు, ఇతర డిమాండ్ల మీద కనీస స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేని ఎడల హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు మొత్తం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కృషిరోగులు, మరి ఏసు బాధితులు, వికలాంగులందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 44,50,000 మంది చేయూత పెన్షన్దారుల మహాధర్నాని నవంబర్ 26 నాడు చేయబోతా ఉన్నాం. పెన్షనే కాకుండా 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా 1983లో ఏర్పడినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతోటి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 2వ తారీఖు నాడు జీవో నెంబర్ 34ని వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ జీవో ఇచ్చింది. ఆ జీవోని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని, వికలాంగుల సహకార సంస్థలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి,
జీవో నెంబర్ 39ని రద్దు చేసి వికలాంగుల సహకార సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను మొత్తం కూడా భర్తీ చేయాలని, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగుల హాస్టల్ని హోమ్గా పరిగణించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు 5% రిజర్వేషన్లు కేటాయించాలని, ఇందిరమ్మ గృహాలలో కూడా వికలాంగులకు 5% రిజర్వేషన్లు కేటాయించాలని తదితర డిమాండ్ల మీద నవంబర్ 26వ తారీఖు నాడు హైదరాబాద్ చేరుకోకంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.